హైదరాబాద్ లో గుండపోచంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. దానికి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు మనకు అందింది. బైక్ పై అతివేగంతో వచ్చిన యువకులు ఎలక్ట్రిక్ పోల్ ఢీకొట్టారు. దీంతో కార్తిక్ రెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడు అనిల్లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు. బైక్ ఢీకొట్టిన వేగానికి ఎలక్ట్రిక్ పోల్ విరిగిందంటే వారు ఎంత వేగంగా బైక్ మీద ప్రయాణించారో అర్థం చేసుకోవచ్చు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయిన ఘటన హైదరాబాద్లోని గుండ్లపోచంపల్లిలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు యువకులు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండ్లపోచమ్మ పోలీస్ స్టేషన్ పరిధిలోనేటువంటి ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ పోల్ కి ఢీకొట్టడంతో ఆ ఓవర్ స్పీడే కారణం అన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. తెల్లవారుజామున కావడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళు అతివేగంగా వస్తూ ఆ పోల్ ఉన్నటువంటి పోల్ ని ఢీకొట్టారు. అక్కడికక్కడే కూడా ఇద్దరు పడిపోయారు. అందులో ఒక వ్యక్తి మరణించడం, మరొక వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే మృతి చెందినట్లు డాక్టర్లు అయితే మాత్రం నిర్ధారించారు. ఆ టైంలో వాహనాలు ఏవి కూడా రోడ్డు మీద లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎవరిని కూడా ఢీకొట్టలేదు. ఆ బ్రేక్ అనేది ఒక్కసారిగా ఫెయిల్యూర్ అవడం, అంటే ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు బ్రేక్ కంట్రోల్ కాకపోవడంతోనే పోల్ ని ఢీకొట్టినట్లుగా కూడా ఇప్పటికైతే పోలీసులు అయితే మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు చూస్తున్నాము, ఈ రోజు జరిగినటువంటి ఘటనలో పలు చోట్ల ఓవర్ స్పీడ్ వెళ్తున్నటువంటి వాహనాలను ఇక్కడికక్కడ పోలీసులు కట్టడి చేస్తున్నప్పటికీ ఈ రోజే 2-3 వేరు ప్రాంతాలలో అయితే మాత్రం ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అటు అందరిలో అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు వివిధ రకాల ప్లాట్ఫామ్ల నుంచి అవేర్నెస్ సుజాత, థ్యాంక్ యూ.